సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. పాకిస్తాన్లో ఘోర గని ప్రమాదం చోటు చేసుకుంది. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని సోరాంజ్ ప్రాంతంలోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించడంతో కనీసం ఒక 32 మంది అక్కడ ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది కార్మికులు భూగర్భంలో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అయితే గని లోపల ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో చిక్కుకున్న కార్మికులు ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వివరాల ప్రకారం గనిలో ఒక్కసారిగా మిథేన్ గ్యాస్ భారీగా పేరుకుపోవడంతో పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు గని లోపల పెద్ద ఎత్తున మొత్తం కూడా కూలిపోయింది. మొదట 7 మృతదేహాలను వెలికి తీసిన సహాయక బృందాలు అనంతరము మరింత లోతుగా వెళ్లి మరో 25 మంది మృతదేహాలను బయటకు తీశారు. ప్రస్తుతం చిక్కుకున్నటువంటి కార్మికులను చేరుకునేందుకు భారీ యంత్రాలు, ప్రత్యేక రక్షణ సిబ్బంది నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అయితే గని నిర్మాణం బలహీనంగా ఉండడంతో విషవాయువులు పేరుకుపోవడం వల్ల సహాయక చర్యలకు అత్యంత క్లిష్టంగా మారినటువంటి పరిస్థితి. కానీ పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో పరిస్థితి భిన్నంగా ఉందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. అక్కడ చాలా బొగ్గు గనుల్లో ఇప్పటికీ ఆధునిక సేఫ్టీ ఎక్విప్మెంట్, గ్యాస్ సెన్సార్లు, అత్యవసర హెచ్చరిక వ్యవస్థలు తగిన స్థాయిలో లేవనే ఆరోపణలు ఉన్నాయి. తక్కువ వేతనాల కోసం ప్రాణాలను పణంగా పెట్టి వేలాది మంది కార్మికులు ఈ గనుల్లో పనిచేస్తున్నారు. భద్రతా నిబంధనల అమలులో నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాలే ఇటువంటి ప్రమాదాలకు ప్రధాన కారణమని పాకిస్తాన్ సెంట్రల్ మైన్స్ లేబర్ ఫెడరేషన్ ఆరోపిస్తోంది. ఇది ఒకరోజు జరిగిన ప్రమాదం మాత్రమే కాదు, గత కొన్నేళ్లుగా బలూచిస్తాన్లో వరుసగా గని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మిథేన్ గ్యాస్ పేలుళ్లు, గనులు కూలిపోవడం, విషవాయువుల కారణంగా ప్రతి ఏడాది పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ భద్రతా ప్రమాణాలలో ఆశించిన మార్పులు కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ తాజా ఘటన తర్వాత కూడా మైనింగ్ రంగంలో సేఫ్టీ రిఫార్మ్స్ అమలు చేయాలనేటువంటి డిమాండ్ కూడా మరింత బలపడుతుంది. ఈ ఘటనపైన పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు ప్రమాదానికి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. మరోవైపు సహాయక బృందాలు ఇంకా గని లోపల చిక్కుకున్న కార్మికుల కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి. అయితే ఆక్సిజన్ కొరత, గని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఈ ప్రమాదం మరోసారి ఒక ప్రశ్నను ముందుకు తెచ్చింది. బొగ్గు ఉత్పత్తి కంటే కార్మికుల ప్రాణాలకు ప్రాధాన్యత ఎప్పుడు దక్కుతుంది? భద్రతా నిబంధనల అమలు ఎప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు ఇలాంటి విషాదాలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని కూడా నిపుణులు ఇప్పుడు హెచ్చరిస్తున్నారు.